గడికాడికి వస్తే నారమరావు కోట అంటే వచ్చింది కాదు, కన్నకోట వచ్చిందంటే కర్ణకోట కాదు. పొద్దున్నకి తిన అగ్గిముడ తెల్లారితే కర్ణకోట. కర్ణకత్తికి వెళ్ళే కాకి మనిషి ఉంటుంది మళ్ళీ. కర్ణకల్లి పేరు చెప్తే కార్యం గడగడగడ ఉనికాడు. అలాంటి కన్నకోట గడికి వచ్చేవారు కదా సోను మహింతలు శోభనాల బాయి. ఆ బాయి కాడికి వచ్చిండు మంత్రాల మాధు. బాయి కాడికి వచ్చిండు మంత్రాల మాధవి వారి మంత్రం పాడుగారు. వారి సేపు గంగా వారి సీతారాం పాడుగారు. మంత్రాల మాధవి పాడైపోను ఇళ్ళ మల మాడుతున్న ఇల్లు పోతాయి, కాదు మాడుతున్న సంసారాలు పోతాయి. మా ప్రభు నీతి గంగ కలిపావు, నీతి పైకి తెచ్చేటువంటి ప్రభుడు చాలా మంది లోకం మీద. మంత్రాల మాధవి వారి మంత్ర పుష్టి బలం చేత ఆ ఊరి యువతల కన్యభావనమ్మ కాడు వెలుగుతాంది కాష్టం. ఆ కాష్టం కాడికి వచ్చి కాష్టం 3 పిడికల బూడిద తీసిండు మంత్రాల మాధవి కార్యకర్త. కాలు కాకుండా 3 పిడికల బూడిద తీసిండు. అది మంత్రాల మాధవి కట్ట దిగే బాగిన మన్ను ఆడముండు గారెముండు ఆడకొమ్మ గారెముండు తెచ్చిండు. 4 బొమ్మలు చేసిండు ఆ బుర్రతో. ఎవడు మంత్రాల మాధవి 4 బొమ్మలు, 2 ఆడబొమ్మలు 2 మగ బొమ్మలు చేసిండు. అవిడికి ఆడముండు గారెముండు కొట్టి కాష్టం పొట్టుతో కలిసి తీసుకు చేసినటువంటి బొమ్మలకు వారి మంత్ర పాడుగాను పూర్తిగా జపించి దొరడు వచ్చి దానం చేసేది సోమనాథ బాయి. సోమనాథ బాయి కాడికి వచ్చి ఆ 4 మంటి బొమ్మలని గుర్త బొమ్మలని ఆ బాయిలో 4 మూలకు 4 బొమ్మలు నీళ్ళలో విసికింది. ఇట్లా నీళ్ళలో కలిపింది. 4 బొమ్మల నీళ్ళలో కలిపి మంత్రాల మాధవి ఎరగనట్టే వచ్చినదే మాధవ ఎప్పుడు ఇంటికి వచ్చిండో ఆనాడు ఆదివారం నాడు వాడు విసికిండు బొమ్మలని. సోమవారం నాడు తెల్లాదంగా నారవరావు తమ్ముడు కాండోయి. అయ్యో తమ్ముడా కాండోయి ఎన్ని ఇటువంటి సిద్ధయుతుల ఎన్నిటి సిప్పాయే ఎన్ని చిన్న తమ్ముడు తమ్ముని మీద ప్రేముంది వాళ్ళకు. పక్క ఎన్ని తమ్ముడు పక్క ఇటు సిప్పాయే అని ఆ నారవరావు కాండోయి ఇద్దరు కలిసి బావికాడి స్నానానికి వస్తాను. ధర్మానికి మంత్రాల మాధవి 4 బొమ్మల నీళ్ళ విసికి ఎరగనట్టే వచ్చిండు వాడు మంత్రాల మాధవి. ఎరగనట్టి వచ్చిండు మంత్రాల మాధవి. వాడేమన్నాడు కొడుకా మాధవి ఏమాయ కొడుకుడు వాళ్ళు ఎక్కడ పోయి వాళ్ళు అన్న చిన్న మావలు నచ్చిందా అన్న నచ్చిందా మావలు నచ్చిందని అడిగిండు. అడుగుతూ ఏమన్నాడు మంత్రాల మాధవి వాడు ఏమన్నాడు అయ్యో తెల్లారి పుట్టుకొచ్చేవాడు కదా 19 మారి పాటు పుట్టుకొచ్చేవాడు కదా మీ అన్న వస్తాడు నడిపన్న వస్తాడు.
వాళ్ళు నలుగురు కథ వీళ్ళ కథ వింటుంది నారమరాలుతురా అన్న పెద్దన్న పెద్దన్న గారు నారమరాలుతురా నారమరావు కాండోయి నడిపన్న ఇద్దరు కలిసి మరుపాయి కాడికొచ్చిరయ్యమ్మా కరివేశ్వరా బాయి కాడికొచ్చి వాళ్ళు ఎరిగినట్టు ఇలా మంత్రం చేసింది వాళ్ళకే వెనుక ఈడు సీతాలు వేసింది వాళ్ళకే వెనుక ఈడు దెబ్బ కొట్టింది వాళ్ళకే వెనుక వాళ్ళు అందరూ కలిసి ఆయన స్నానం చేసి వాళ్ళు ఏది ఆ కచ్చిలకు వచ్చింది నారమరావు అని కాండోయి నారమరావు కాండో ఎప్పుడు బాయి తాళం చేసి ఎప్పుడు కళ్ళకంటి వీళ్ళు ఒళ్ళెకొచ్చిందో ఆడేటి ఆటగాళ్ళు ఆడతాడు ఆడేటి పాటగాళ్ళు ఆడతాడు వేసేటి వెళ్ళ వరకు వేస్తాడు తిరిగి తమ చిన్న తాళాలు ఆడిస్తాడు ఎడమకు తమ్ముడు కాండోయి గుడికి నారమరావురా ఆది విడముకుంటూ సంతోషంగా పోతున్నారయ్యా కుసుమలు కుసుమంటే తినైన విడము తింటున్నారు తాగా సిగరెట్ పీడ తాగుతూ ఉన్నారు వాళ్ళు నోట రగతము రక్కిరి అన్నదమ్ములు ఇద్దరు అన్నలచ్చిన సంగతి తమ్ముడి తమ్ముడు వచ్చిన సంగతి అన్నకు తెలవాలేదుగా 1000 మంది వెళ్ళకపోరుగా 100 మంది బేగర్లుగా 100కి గస్తీ వాళ్ళుగా 500 గురాలుగా ఖబర్దారు పెంచే దేశడి వెన్నెల మనుడు జనమ చూస్తా ఉన్నదా ఎవరు చూసిన గారిగా కూర్చున్నట్టే ఉన్నారు నిలబడ్డట్టే ఉన్నారు నోటి మాట బందాయరు నోట అవగతము ఎక్కి ఇద్దరు అన్నలు వచ్చిందా సభకచ్చిగా నారమరావు వచ్చిన సంగతి అనుకోడు కాళ్ళు వచ్చిన సంగతి ఇతరుల వారికి నారమరావు వచ్చిన సంగతి కాండో వచ్చిన సంగతి ఇతరుల వారికి ఎవరు ఆడే ఆటగాళ్ళు ఆడుతున్నారు ఆడే పాటవాళ్ళు ఆడుతున్నారు వేసేటి వెన్నెల మడుగులు వేస్తా ఉన్నారు ఎన్నిక తొక్క మధ్యలో తాళాలు ఆమెస్తున్నారు చిన్నవాడి తెలవడంగా ఉన్నది కానీ ఎవరికి తెలియదు నారమరావు భార్య దారబాయి కాండోయి భార్య లింగువంతి వాళ్ళు ఇద్దరు అక్కయ్యలేదు వాళ్ళకు ఎవరి నారమరావు వచ్చింది పెరుగుడి వచ్చింది బాగా వచ్చింది వాళ్ళిద్దరికి ఏళ్ళు పొద్దుగా లేసి అయ్యో దైవబాయి గాడి స్నానం చేసి మంచి చెరువు బిడ్డ చేత పట్టుకుని బాయి కాడికి వచ్చి ఆ బాయిలో తలవారు స్నానం చేసి చెరువు బిడ్డ నీళ్లు ముంచుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన ఏం చేసిందంటే విసర్జనంగా బియ్యం పోసి బియ్యం కడిగి గారించి కడవలో పోసి పొయ్యి మీద ఎసర్లు పెట్టిండ్రు పొయ్యి కింద మంట పెట్టిండ్రు మంట కాడ కూర్చున్నాడు ఎద్దు దగ్గర పట్టే సీతారం దగ్గర పట్టే వారి మంత్రం పాడుగాను వారి మంత్రం పాడుగాను ఎద్దుడున్నవు సేదారు పడుగాను లాభం ఉండకూడదు ఖర్చులంజకూడదు అబద్ధాలు వింటేరు ఇతరక్క వెళ్ళారు ఇంత సాలరు మంట పెట్టుకుంటారు మంటలు పెట్టుకుంటారు నోట రక్తం నచ్చి వాళ్ళు తాను నచ్చినారు ఇద్దరు అన్నలు వచ్చే వరకు అన్నలు వచ్చిన సంగతి వదినకు ఎనుక భార్యకు గెలవాలి భర్త వచ్చిన సంగతి భార్యకు గెలవాలి వాళ్ళకు పుట్టినోడు ముగ్గురు పిల్లగాళ్ళు చిన్నోడు పీరోజి నడిపోడు మంచి చిన్నవాడు పీరోజి నడిపోడు మంచి పిల్లవాడు ముగ్గురు అన్నదమ్ముడు
పట్టుకొని బలపాలు చేత పట్టుకొని చిన్న తమ్ముడు పేరు అయి నడిపి తమ్ముడు సుమన్ చెప్పిన వాడు సోమ్యరావుతురా. వాళ్ళు బడిపోయి చదువుకొని తిరిగి ఇంటికి రాగా తమ్ముడు ఆది చేసింది. మనము ఇన్నొద్దులు మాత్రం ఎన్నడూ బడికి పోయి రాగా ఎప్పుడైనా బడికి పోయి వచ్చినప్పుడు మన చిన్నమ్మ మన అమ్మ కన్నులు ఏమైనారు మనకు వంటసాలకైనా పిల్లలు వంటసాలకి దేవునని బయట కొమ్మలు వరుసుకున్నావు కొమ్మల ప్రాణం విడిచి అన్నోళ్ళు పడిన ప్రాణం విడిచింది. తల్లి దగ్గరికి వచ్చిన వాళ్ళు సుమన్ చేతి పదని లక్షల వాళ్ళు ఇద్దరు తల్లి. ఈ తల్లులు లేవని సంగతి ఖచ్చితంగా మన తండ్రి ఉన్నాడు, మన చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఏమో కాండోయి, మా తండ్రి ఏమో నారం రామురా వాళ్ళు అడిగి తెలుసుకున్నప్ప అని చెప్పి ఆ సుమంది పేరు సోమ్యరావు అనే పాట పుస్తకాలు సంఖ్య పెట్టుకొని కచ్చేళ్ళకి వచ్చింది. సభా కచ్చేళ్ళకి వస్తే ఏ సిటీ వినని మనకు వేస్తూనే ఉన్నారు. ఆడే ఆటగాళ్ళు ఆడుతున్నారు, పాడే పాటగాళ్ళు ఆడుతూ ఉన్నారు. 1000 మంది వెల్లపోళ్ళు, 100 మంది బేగర్లు, 100 గట్టి వాళ్ళు, 500 కుర్రాలు పాల్సావు బాగా తోసే కానా మరిమందులు కన్నిపదందులు కట్టుమందులు బిల్లా బంతులు వీళ్ళముఖ సిక్కుల హ్యాపీనముఖ మోగుతాన్ని ఖచ్చితంగా కానీ వాళ్ళు కూసున్నట్టే ఉన్నారు, మాట్లాడినట్టే ఉన్నారు, మాట్లాడినట్టున్నారా కూసున్నట్టే ఉన్నారు. రాఘునారము రాయుడా బాబు కాండోయిరా తండ్రి వద్దకే వచ్చిరా బాబు నారమరావురా. మరి దేని చిత్రము గాని వంటసారి లోపల మా తల్లి ధారావాహి లేస్తలేదు, మా చిన్నమ్మ నిమ్ము మంది లేస్తలేదు. వాళ్ళ సంగతి తెలుసుకుని మాకు చెప్పరా అని చెప్పి తండ్రి గర్భ కింద చేయి వ్యక్తి బట్టి రాని పాపములంటే కొడుకురా మంతరాల మా దోయిరా అయ్యో చెట్టు జరిగిందిగా చేతాన మొదలిగింది వాళ్ళ కన్న తండ్రి దక్కిందా చిన్న తండ్రి దక్కిందా బాబు బాబు అని ఒక 4 దమ్ములు లేపిండు పిల్లలు లేవలే పిల్లగాళ్ళు లేపుతూనే పెద్దోడు సోమ్యరావు 7 ఏళ్ల పిల్లగాడు. ఆ పిల్లగానికి కొంచెం జ్ఞానం నేర్చిన వాడు ఎవరు సోమ్యరావురా. ఈ పిల్లల ఇద్దరు చిన్నోళ్ళ ముఖం చూసిండు. ఎవరు చిన్నోడు పేరు అయి 3 ఏళ్ల పిల్లగాడు, నడిపోడు సుమంది 5 ఏళ్ల పిల్లగాడు, పెద్దవాడు సోమ్యరావు 7 ఏళ్ల పిల్లగాడు. ఈ తల్లిదండ్రుల ముఖం చూసి ఏమనుకున్నా, అయ్యో మా నాయన వచ్చింది, మా చిన్నబాబు వచ్చింది, మా చిన్నబాబు వచ్చింది, మా తల్లి వచ్చింది. మరి తండ్రి కాలం ఏంటో తమ్ముడు అంటున్నా పిల్లలు గుండె వరి అట్లా చేస్తారు. అసలు ప్రాణం పోతుంది, నా తమ్ముడు వచ్చిపోతుంది. మొన్న తల్లి ఎట్లా వచ్చాను, తండ్రి ఎట్లా వచ్చాను, నా చిన్న ఎట్లా వచ్చాను, చిన్న ఎట్లా వచ్చాను అని మధ్యలో అనుకున్న సోమ్యరావు అట్లనే కళ్ళగండి కళ్ళ ఉండి ఈ కథ ఇక్కడ కథ అయిపోవు, అవతల కథ తెలియకు. ఏమనుకున్నాడు సోమ్యరావు పెద్దోడు కదా 7 ఏళ్ల పిల్లగాడా. మా తల్లి వచ్చిన సంగతి, మా చిన్నమ్మ వచ్చిన సంగతి, మా తండ్రి నారమరావు వచ్చిన సంగతి, మా నడుకు తండ్రి కాండ్రి వచ్చిన సంగతి, ఇడికి 12 వెళ్తున్నాడా చిన్నయ్య మేము బాబు వద్దకు పోతాము, చిన్నయ్య వద్దకు వాళ్ళు పోకుండా ఉంటే ఇక్కడికి అయిపోవు, వాళ్ళకి కష్టం వాళ్ళకు తగరానికి ఇష్టం. సీతమ్మ చెల్లి శివి బాలలు అర్చన బాలలకు వచ్చిన కష్టం వాళ్ళు రాకపోవు.
ముగ్గురు పిల్లగాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళ కోరుకున్నాడు. తమ్ముడా తీరైదురా, తమ్ముడా సుగంధి. మా తల్లిదండ్రులు లేవని సంగతి, మా చిన్నబాబు చిన్నగా లేవని సంగతి, మా చిన్న లేడు సిద్ధోయి సత్యధర్మాతుడు పోదు దొరకడు సత్య పుట్టడు ఇగవాడు. మన చిన్నయ్య సిద్ధోయి దగ్గర అసుకున్నాం పా అని చెప్పిండు సోమేరావు. ఇద్దరు చిన్న పిల్లల కోరుకొని బాబు సోమేరావుదరా బడయామ కచ్చిని కూర్చున్నది. కన్న కూడా కచ్చింది, బడయామ కచ్చినికి వచ్చింది. కొడుకుల ముఖములు చూసి వాడు కూడా పట్టు కొనికే, కొడుకుల ముఖములు చూసి పట్టు కొనికే అల్లెత్తి పక్కన నవ్విన వాడు పెద్దమ్మ వచ్చిండు, నడిపన్న వచ్చిండు, పెదవది వచ్చిండు, నడిపల్లి వచ్చింది. నలుగురు కాలమైన అన్న రాజ్యం నాదే, అన్న రాజ్యం నాదే, అన్న రాజ్యం నాదే, ఈ అన్న రాజ్యం నాదే. ఆ రాజు నీ రాజ్యము నా రాజ్యము, ఊరి రాజ్యాలు నేను ఒక్కరి ఏలుకుంటాను. ముగ్గురి దేశాలు నేను ఒక్కరి ఏలుకుంటాను అన్నాడు. ఏమంటాడు మరి నా అన్న చచ్చిపోయా వదిలి చచ్చిపోయా కదా అని తల్లిదండ్రులు వచ్చిన పిల్లలు నా వదికి వస్తాను. నేను నవ్వుకుంటా ఉంటే వాళ్ళు ఏమనుకోవాలి? మా తల్లిదండ్రులు చచ్చిపోయి మేము ఏడ్చుకుంటే మా చిన్నబాబు నవ్వుతానని అనుకోరా? వాడు ఈ విషవాసం కడుపులో పెట్టుకొని కడుపులో విషం పెట్టుకొని విషం ఏనాటికి విరగొడుతుంది, అన్యాయం ఎప్పటికి జరగొడుతుంది మహాప్రభావం. న్యాయం అయితే అన్యాయం అప్పటిది, న్యాయం ఎప్పటిది. ఓరం లేని పన్ను వదిలేసుకుంటే దారిపై దారంట పడ్డట్టు వాడు నోట ఊము తీసి కన్నాళ్ళు పెట్టుకున్నాడు. కొడుకులలా కరణాలు కొంచెండు చిన్నయ్య సిద్ధోయి, కరణాలు కొంచెండు పాలు చిన్నయ్య సిద్ధోయి. కొడుకుల వచ్చి వచ్చాడు. అయ్యో కొడుకులా అవ్వ మంచి ముందా, అవ్వ మంచి ముందా, ఏం తిండు అన్నం కనిపించిండు, వదిలి కనిపించిండు. అన్న కొడుకులు పిలిచి వ్యతిరేకం చెప్తాను మళ్ళా. అరే అవ్వ మంచిగుందా, చిన్నవ్వ మంచిగుందా, కాదు బాబు మంచిగుందా, చిన్న బాబు మంచిగుందా. ఆ బాబు విన్నారు ముగ్గురు చిన్న పిల్లలు. అయ్యో చిన్నయ్యా ఏమాని చెప్పాలి మా యొక్క అందేశ అయ్యో చిన్నబాబు సిద్ధోయి ఏమాని చెప్పాలి మా యొక్క అందేశ నచ్చిర్లా. మా చిన్నబాబు నచ్చిండు, మా బాబు మరణించిండు. 100 సార్లు కూడా చిన్నమ్మ వచ్చింది, మా చిన్నమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది. నాకు దిక్కు లేదే బాబు చిన్నయ్య. అయ్యో కొడుక నీకు దిక్కు దివి లేదు, ఆయన మీకు దిక్కు దివి లేదు, అంత ఆశ లేదు, ఉండే దివి అని చెప్పి చేర పిలుచుకున్నాడు. కచ్చేలా కూర్చునే పెట్టిండు, కచ్చేలా కూర్చునే పెట్టి బాలోడు చిన్నయ్య సిద్ధ ఏం చేసింది కదా చక్కగా కన్నగొడ్డ కచ్చేలకు మంది మార్బలు కంటి తరుణం తీసుకొని మంత్రాల మాదిరి నోరుకొని కన్నగొడ్డ కచ్చేరికి వచ్చిండు. వచ్చేవరకల్లా కన్నగొడ్డ కచ్చేలా నారమరావు కాన్ పోయి చూసినట్టే ఉండదు, చూసినట్టే ప్రాణం విడిచారు. వదిలే 100 సార్లుగా చూసేవరకల్లా చిన్న వదిలి వచ్చింది, పెద్ద వదిలి వచ్చింది. చిన్నవల్లే పెద్దవల్లే ఎప్పుడు ఉన్నారు ఉదక్షంలో. పాలివాడు చిన్నయ్య పగదారి పాపిస్తూ లంజ కొడుకు. నలుగురిని తీసుకుని 4 శపాలుండగా పటాల పాడగట్టి నిమ్మ పండ్ల తేర ఎత్తి అవ్వ కోరికాల తాడు బంధుకాల అమ్మ కుట్టకాల పెద్దల కోళ్ళ కాడ నలుగురి సమాధి తీసేదా. ఆనాడు ఆడవాళ్ళకు సత్యనాడు ఆరం, ఈనాడు ఆడవాడు కాదు.
ఆనాటి ఆడవాడక బాబు నచ్చి కొడక నీకు దేవుడు మెచ్చడు నీకు అన్నం ఉంటది ఏ దేవుడు ఒప్పుకోడు నీ కడుపుండే ఉంది లంచ కొడక అన్నది భార్య సంజయబాయ్ అమ్మ మరి నీకు కొడుకులేరు నా కొడుకులేరని కొడుకులు బిడ్డ లేక దొంగల పిల్లగా తెచ్చుకున్నావు దొంగ జాతి మరి దొంగల పిల్లగా తెచ్చుకున్నటువంటి వాడివి లండ కొడక ఈ నాలుగు నక్కలుందని నాము నరక తల కొట్టండి ఆకుడు గప్ప కడపన పుట్టిన కొడుకుడు బిడ్డలు లేక పోయిగా కడపన కొడుకులు నేను ఆ కడపన కొడుకుల రీతిగా కొడుకులగా కడపన కొడుకుల రీతిగా నా కడపన పుట్టిన బిడ్డలే ఇలా అక్క కొడుకులు కడపన పుట్టిన బిడ్డలే నా కడపన పుట్టిన కొడుకులు ఇలా అక్క కొడుకులా ఏమంటివే అవనయ్యా అక్క కొడుకులైతేవి నా కొడుకులైతేవి బావ కొడుకులైతే నా కొడుకులైతే కడుపులో పుట్టిన కొడుకుల రీతిగా కడుపులో పుట్టే కొడుకులని ఆడుకుంటావా నువ్వు నా బావ కొడుకులైతే నా కొడుకులైతే పట్టుదలే నా అన్న కొడుకులకు అన్నం భోజనం పెట్టి సాధ్యం అంటే తెల్లవారి పొద్దు వచ్చే వరకు నడి ఆవిడ పెద్ద పొందా నడి ఆవిడ పొంద పెడితే నక్కలు చవసిపోతాయి బాగా భావించుకో నిన్ను నక్కలు పెట్టేదంటే భార్య వాళ్ళకి అన్నం పెట్టేది లేదు మరి అన్నం పెట్టకపోతే ఏం పెట్టి పాటు చేయాలి ఏం పెట్టాలా 3 ఏళ్ల నాటి ముక్కిన తైదలు 6 ఏళ్ల నాటి అరకలున్న పట్టు ఇసిరి పిండి వేసి ఈగల వద్ద కంచి దోమల వద్ద అన్నం తగుడు కుడుములు మార్చక్కలు పెట్టి సగము రొట్టె సప్పటి కారం పెట్టు ఈగల వద్ద కంచి అయ్యో నీ ఇంట్లో పీరి వెళ్ళాలి అన్న కొడుక అన్న కొడుకులైతేమి నీ కొడుకులైతేమి అక్క కొడుకులైతేమి నా కొడుకులైతేమి నా కడపల సంతానం లేక నేను ఏడ్చుకుంటావు ఇన్నేళ్ళని వరుస కాబట్టి దొంగల పూరం దాడుకున్నా దొంగలన్నీ కొడుకుతుంది మంత్రాలు చేయించి మా అక్క భావం అనిపిస్తుంది గాడి కొడుక మా చిన్న అక్కడి చిన్న భావం నంపుతుంది పెద్ద అక్కడి పెద్ద భావం నంపుతుంది మళ్ళీ నా బావ కొడుకు అదే ఆ ముగ్గురి పిల్లలు ఒళ్ళె పెట్టుకున్నది చిన్నమ్మ చెంబేవాయి ఒళ్ళె పెట్టుకొని కొడుకులారా ఈ పారివారి పట్టం కూడా ఎందుకంటే మీరు వచ్చిన పారివాడు చిన్నాయనా నేను వాడు వెత్తవాలన్నం పెడుతున్నావు సరే వాడు వెత్తనన్నం నేను వెత్తపోతే నా ఈ పడుతుంది వాడు వెత్తవరన్నం నేను పెడితే పిల్లలు తప్పాడు మరి ఈ పాపాన్ని తప్పునా నేను ఆ పాపాన్ని తప్పునా ఏ పాపమని పడి కట్టుకుంది దేవుడా ఎంత దూరమైపోయా పిల్లలు వచ్చేవరకు దిక్కులేని పక్షులు ముక్కులేని పక్షులు అవి అందాసలేము ముందే దేవుడు లేదు నిలవ నీళ్ళలేదు చీర చెట్టు లేదే పిల్లలైనా సరే వాడిని చెప్పుకున్నదే పెడతా అని 3 ఏళ్ల నాటి ముఖ్యరాజు ఉన్నారు 6 నెలల నాటి అరకలున్న పొట్టు విసిరి కబడి కుడుములు మార్చక్కలు పాసిపోయిన కూడు సరిగంది అని కొడుకులు పిలిచి కొడుకులకు 3 సిప్పగల 3 ఇంతలా గంటి వచ్చి సగము రొట్టె ఇచ్చింది సప్పటి కారం పెట్టి చిన్న ఆయన చెప్పినట్టు చెప్తే చిన్నవాడు 23 ఏళ్ల పిల్లగాడు నడిపోడు సుమంది 5 ఏళ్ల పిల్లగాడు పిల్లవాడు సోమరావుతున్న 7 ఏళ్ల పిల్లగాడు చిన్నమ్మ పెట్టిన అన్నము చూసేనే చిన్నమ్మ పెట్టి అన్నం చూసి గుండె పొల రక్కలైంది దుఃఖం వచ్చింది చూసినవా చెడు చెల్లింటి పోవద్దు బతికి బాగుండి పోవద్దు అడిగి అత్తగారింటి పోవద్దు చూసినవా ఈ అన్నము మా చిన్నమ్మ ఇంటికి మేము చెడి వచ్చిన మొత్తానికి పాసిపోయిన కూడు ఈగలు పడ్డ కంది దోమలు పడ్డ అన్నము కౌటి కుడుములు మార్చక్కలు పెట్టినే అని ఆ అన్నము తీసిండు గుడ్లో పోసింది అన్నము తీసి ఎప్పుడు గుడ్లో వారం వచ్చిందో వచ్చింది చిన్నమ్మ చెంబేవాయి ఈ అన్నం తీసి గుడ్డే వారసుని పిల్లలు పోతాను ఇక వీళ్ళ కడుపు నిండా పిల్లలు అయిపోయానే ఆడోడు సిద్ధమైన పెరిగిటి నన్ను కొట్టినా మంచిదే నన్ను చంపినా మంచిదే నన్ను కొట్టి కొత్త గీసినా మంచిదే నా
కొడుకులు చచ్చిపోతారు ఇక అని చెప్పి ఆ ముగ్గురు పిల్లలని పొయ్యేటి పిల్లలని ముందుకు వచ్చి మన పీటల మీద కూర్చొని పెట్టి కొడుక నేను ఒక్క మాట చెప్తాను బిడ్డ నా మాట మీరు గ్రహించండి నన్ను కాపాడండి మిమ్మల్ని నేను కాపాడతా నా జీవితం మీరు దక్కియండి మీ జీవితం దక్కిస్తా అది ఏమి చేసింది 6 రోజులు నెది అర్ధశీల ఆవు నెయ్యి పావుశీల పంచదార అచ్చం గోధుమ రొట్టె ఉప్పు శనగపప్పు నెయ్యితోని గోలించి ముగ్గురు పిల్లలకు అన్నం పెట్టింది అన్నం పెట్టి చేతులు పట్టుకుంది అన్నం పెట్టి చేతులు ఎవరు పట్టుకుంది కొడుక రేపే గాని మాపే గాని గంట గాని గడియ గాని అప్పుడే గాని ఇప్పుడే గాని మీరు అన్నం తినే టైంకు మీ చిన్నబాబు టక్కన వచ్చినప్పుడే మీ చిన్నబాబు వచ్చినప్పుడు నేను ఏం చెప్తా ఈ అన్నం మీరు పెట్టిన మంచి రుచి అన్నం తీసి పక్కకు పెడతా పెట్టి మీరు ఏం చెప్తా కదంటే సగము రొట్టె సప్పుడు కాలబెడతా నా ప్రాణం దక్కాలి మీ ప్రాణం దక్కాలి మీకు పెట్టే అన్నం మంచి అన్నం తీసి పక్కకు పెట్టి సగము రొట్టె సప్పుడు కాలం ఇచ్చినప్పుడు మీ చిన్న ఏవై ఏదనగా తిన్నట్టు బాబు ఏదనగా తిన్నట్టు చేయండి మీ బాబు చిన్నయ్య పోయిన తర్వాత మళ్ళీ మీకు మంచి ఇక్కడైతే మీకు దెబ్బ రాదు అంటే చిన్న పిల్లలు వాళ్ళు 3 ఏళ్ల పిల్లలు నడిపోడు సోమంది 5 ఏళ్ల పిల్లగాడేనా పెద్దోడు సోమరావు కాస్త బుద్ధి చేసేవాడు కాబట్టి నువ్వు చెప్పినట్టే ఇంతంతో చెప్పావు ఆ పిల్లగాడు సినిమా కాలు పట్టుకున్నాడు ముగ్గురు పిల్లగాళ్ళు సినిమా కాలు పట్టుకునేవాడికి పిల్లలకు రుచి అని అన్నం పెట్టింది ఇట్లా అన్నం పెట్టబట్టి ఎన్ని రోజులు అయింది 3 నెలలు 3 నెలల వరకు ముగ్గురు కొడుకులు ఎట్టున్నారు 3 నెలలకు పిల్లలు ఎత్తు కదా నరికినట్టే ఉన్నదే కొట్టినట్టే నరికినట్టే ఉన్న వాళ్ళు కొట్టినట్టే ముగ్గురు పిల్లగాళ్ళు ఆల్వాడు చిన్నయ్య 3 నెలల వరకు పిల్లల మీద అందితే 3 నెలల వరకు వాడు పిల్లల మొక్క కొడుకుల మొక్క చూసి పాపకారి కన్ను పాపకారి కన్ను పప్పునంతమంటే ఓయమ్మ పిల్లాడు పిల్లలు గారు వీళ్ళు ఎడుగుతురు కదండు వీళ్ళు సావక సల్లగా బతికే 5 దినాల సావక సల్లగా బతుకుతే 5 దినాల చూసినవా నేను సగము రొట్టె సప్పటి కారం ఈగల పడ్డ కానీ దోమల పడ్డ అన్నము ఒకటి కుటుంబం మార్చక్కలు పెట్టమని చెప్పి ఆ కొడుకుని చెప్తే ఆ మంగళవారం కూడా చూసినవా చూసినవా సరైనటువంటి అన్నం పెట్టి చక్కగా దాయింది కొడుకుల 12 కొట్టే టైం పిల్లలు అన్నం తినే టైంకు నేను నా భార్య ఎడకపోతా వాళ్ళ కానీ ఎడకపోతా నేను చెప్పమన్నటువంటి అన్నమే సగము రొట్టె సప్పటి కారం పెడతానా లేకపోతే రుచి సులువైనటువంటి పోయిన పెడతాను చూసి అట్లా ఎత్తుకుండు వాడు కౌతమలం కొడుకు కొడుకు వాడు విసారణ చేసింది విసర్ణకుడికి విసారణ చేసి పిల్లగాడు బడికి పోయి బడి దాడిచ్చిండ్రు సాధించినాక ఆ చిన్నోడు పేరు అయి నడిపోడు సుమంది పిల్లవాడు సోమేరావురా పిల్లలు కోరుకున్నాడు 2 చరిత్రలు కోరుకొని చిన్నమ్మ మేడకు వచ్చిండు వంటశాలకు వచ్చింది వచ్చినట్టు చిన్నమ్మ పిల్లవాడు ప్రాణం వచ్చి సాలుగా పీట వేసి సాలుగా లైన్ స్టార్ట్ వేసింది అమ్మ చిన్నమ్మ చక్కటి తల్లి ధర్మాత్మాలు ఆ మాతృక పంట పడుతుంది ధర్మాతృక పంట పడుతుంది ఆ చిన్నమ్మ వాళ్ళకు అన్నం పెట్టి కొడుక సెలివే అని చెప్పి దూరం నిలబడదు కరెక్ట్ పిల్లలు మాత్రం ముగ్గురు పిల్లలు అన్నంలో చేయబెట్టిండ్రు కలిపి అన్నం కవడానికి ఎత్తింది ఇట్లా ఆలోని చిన్న ఏమీ చూసావా పురాన్ని వచ్చేకుండా నేను నేను భారగంట వరకు వాడు ఎవరే ఆమె
కొడుకు వచ్చినా ప్రాణం చెప్తాను. ప్రాణం పోతే నాయనా. పిల్లగాళ్ళకు నేను చెప్పినట్టుగానే కళ్ళ వద్దకు వచ్చారు పిల్ల పోలీసులు. పిల్లగాడు పిల్లగాళ్ళ పోలీసులు వచ్చిండు. పోలీసులు ఏమన్నా ఆ ముగ్గురు పిల్లగాళ్ళని పిల్లలు పోయి కచేరికి వచ్చారు. కచేరికి వచ్చే వరకు కొందరు పెంచారు. ఆలోడు చిన్నయ్య ఇంటి మీద కూర్చుండు. పిల్లల ముఖం చూసి ఎవరి వాక్యం ఎవరే మాత్రం చూడు ఆవరించకుండా ఏ దేశము మీది ఏ రాజ్యము మీది నా దగ్గర ఉండటానికి మీకే వాక్కుంది. అదే నా దగ్గర ఉంటాని వల్ల మీకేమి వాక్కుంది. ఆ ముగ్గురు పిల్లల దొరకబట్టి పురాణి కొట్టకుండా రేణు తోటి తన ఇష్టం వచ్చినట్టు మనిషికి 24 దెబ్బలు కొట్టింది. పాలువాడు చిన్నయ్య సిద్ధం ఎప్పుడు దెబ్బలు కొట్టిందో శరీరం మరిగింది. పాలువాడు చిన్నయ్య సిద్ధం ఈ పిల్లల ముగ్గురు చేత సంతకాలు పెట్టించుకుని కాగితం మీద వాడు కాగితం మీద సంతకాలు పెట్టించుకొని ఏం కాగితము 12 నూర్ల బంగారు దస్త్రము 12 నూర్ల బంగారు దస్త్రం మీద పిల్లలతో సంతకాలు పెట్టించుకొని రాజ్యము దేశమంతా రాయించుకొని అరే దేశాపచ్చుల రీతిగా దేశ మీద దేశాపచ్చుల రీతిగా మహాప్రభు ఆరవడి ఇలవాడి అక్కపచ్చనే వచ్చిన అక్కకు బావకు ఇలా నారమరావు వచ్చింది తెలియదు. తండ్రి వచ్చింది తెలియదు, తల్లి వచ్చింది తెలియదు. అక్క బావ పట్ట వచ్చి అక్క కాలు మొక్కి బావకు దండం పెట్టిన తమ్ముడా తీరోజి తమ్ముడా మంచిదా తమ్ముడా తీరు తమ్ముడా సుగంధి మరి బాబు మంచిగుండా అవ మంచిగుందా అని అడిగింది అక్క రుక్కమ్మ. అడిగితే అవనేరాజుల బుద్ధిమంతులు జ్ఞానస్తులే. అక్క రుక్కమ్మ బాబు మంచిగా నుంచి పడుగుతున్నావా? అయ్యో మన అమ్మ మంచిగా నుంచి పడుగుతున్నావా అక్క? బాబు కావసు కూడి బాబు మరణమాయే నా తల్లి వచ్చిందే నా తల్లి వచ్చింది నా తల్లి వచ్చింది నా తల్లి వచ్చిండు చిన్నమ్మ వచ్చింది బాబు వచ్చిండు వద్దారు మంచేరు నాకు దిక్కు లేదు మాకు దిక్కు లేదు దిక్కు లేదు నిలవ నీడలేదు నిలవ నీడలేదు చేర చెట్టు లేదు చిన్నయ్య సిద్ధోయి అమ్మ విలుసుకొని ప్రధానికుడు వచ్చేవాడు కొండకెళ్ళి ప్రధానికుడు వచ్చేవాడు కొండకెళ్ళి వాడు చిన్నయ్య ఆలోడు చిన్నయ్య పరా దేశారు పెంచాడు సొందారుగాడా నీ వద్దకి వచ్చిన అక్క కాళ్ళ మీద ముగ్గురు పిల్లలు పట్టారు. తమ్ముల ముఖము చూసి అక్క కోపం వచ్చే